వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వైసీపీ భూమిరెడ్డి వంశీ టీడీపీ ఉక్కు ప్రవీణ్పై ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై ప్రశ్నిస్తున్నా, మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వాలంటూ వైసీపీ 32వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీ ప్రొద్దుటూరు దువ్వూరు యువతను గోవాకు తరలించి క్యాసినో ఆడించి వారి కుటుంబాన్ని వీటిపై సమాధానం చెప్పాలంటూ అశోక గజపతిరాజు టీడీపీ సీనియర్ నాయకుడు గోవా గవర్నర్గా నియమించడం జరిగింది. ఫేస్బుక్ ద్వారా పోస్టు పెట్టడం స్పెషల్, ఈ అశోక గజపతిరాజుకు పెట్టడం ఏంటని సూటిగా ప్రశ్నించే భూమిరెడ్డి వంశీ, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని వాయిస్ సెల్ అని నువ్వు విమర్శించడం సరికాదు. నీ బేస్లెస్ వాయిస్ కనీసం నీ సొంత పార్టీ టీడీపీలో కూడా నీకు బేస్లెస్ వాయిస్ అని కార్యకర్తలు నాయకులు నీ ఇంటి దగ్గరికి మొహం చాటుస్తున్నారని, ఎక్కడ ఫోటోలు తీస్తారో నాని భయంతో ఇది నీ పరిస్థితి, రాచమల్లు ప్రజల పట్ల ఎంత గట్టిగా వినిపిస్తాడో అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాచమల్లును ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. ప్రొద్దుటూరు ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ముద్దుల బాబాయ్ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గురించి ఈ ప్రెస్ మీట్ లో 2 ముక్కలు అడగబోతున్నా, 2 ముక్కలు చెప్పబోతున్నా. ఆ 2 ముక్కలు అడగబోయేటి ఏంటంటే, ఎంతసేపు ప్రవీణ్ ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు, కానీ మా బాబాయ్ మేము అడిగిన దానికి మటుకు ఏదో సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నానంటే కనుక, ఈయన గోవాలో క్యాసినో బ్రహ్మాండంగా జరుపుతాడు. వీళ్ళ గవర్నమెంట్ లో మొత్తం కడప జిల్లా సంబంధించిన యువతను, ప్రొద్దుటూరు సంబంధించి దువ్వూరు సంబంధించిన యువతను అత్యధికంగా గోవాకు పిలుచుకొని పోయి ఈ క్యాసినో ఆడిపించి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. దానికి సమాధానం చెప్పంటే మా బాబాయ్ చెప్పడు. ప్రజలకు కూడా నేను ఎందుకు దీని గురించి ఇంత గట్టిగా పట్టుకున్నా అనే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ పోస్ట్ ప్రజలారా, ప్రొద్దుటూరు ప్రజలే కాదు కడప జిల్లా ప్రజలందరూ గమనించాలా. ఈ పోస్ట్ ఇది ఆయన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి నుంచి జూలై 14వ తేదీ ఆయన పోస్ట్ పెట్టినది. ఏమని అంటే గనక, ఈయన అశోక్ గజపతిరాజు టీడీపీ సీనియర్ నాయకుడు, ఈయనకు గోవా గవర్నర్ గా నియమించినందుకు మా బాబాయ్ కృతజ్ఞతలు చెప్తా పెట్టినాడు. మా బాబాయ్ ఈయనకే ఎందుకు పెట్టినాడు కృతజ్ఞతలు? మిగతాలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలే? మిగతాలను ఎందుకు అభినందించలే? దానికి కారణం ఉంది. ఇంతవరకు ఎంతో మంది టీడీపీ కష్టపడిన వాళ్లకు, టీడీపీ సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు కూడా